హాయ్ అండి. పైనాపిల్ కూల్ కేక్‌ని చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 3 ఎగ్స్ తీసుకుంటున్నా అండి. బిగ్ సైజ్‌వి. మీడియం సైజ్ అయితే 4 ఎగ్స్ తీసుకోండి సరిపోతుంది. రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఫ్రిడ్జ్‌లో ఉండకూడదు. కూలింగ్ ఎందుకు వేయకూడదంటే బేకింగ్‌కి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. మనం ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే. సో, మనం మిల్క్ వేసుకున్న, కర్డ్ వేసుకున్న రూమ్ టెంపరేచర్‌లో మాత్రం ఉండాలండి. ఇలా వైట్‌గా ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి డిఫరెన్స్ అయితే చూడండి. వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా బ్యాటర్ సరిపోదనేసి. 1 కప్ షుగర్ పౌడర్ యూజ్ చేస్తున్నా అండి. షుగర్‌ని మిక్సీలో పౌడర్ చేసుకుని వేశాను. షుగర్‌ని బాగా పౌడర్‌లా చెయ్యకుంటే బీటింగ్‌కి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అదే షుగర్ వేసుకుంటే ఇంకాస్త టైం ఎక్కువ పడుతుంది. 1 కప్ మైదా తీసుకుంటున్నా అండి. జల్లించి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే పైనాపిల్ ఎసెన్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని అలానే కొంచెం కొంచెంగా పౌడర్ వేసుకుంటూ ఎక్కువ టైం బీట్ చేసుకుంటే కేక్ కూడా హార్డ్‌గా ఉంటుందండి. 2 మినిట్స్ బీట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా కొంచెం పిండి కూడా వేసేసి బీట్ చేసుకోవాలి. అలానే ఆయిల్ కూడా 60 గ్రామ్స్ అంటే పావు కప్పు వేసి బీట్ చేసుకోవాలి. కేక్ టిన్‌కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ కట్ చేసి వేసి కేక్ బ్యాటర్‌ని వేసుకుని ఎయిర్ బబుల్స్ రాకుండా ట్యాప్ చేసి 5 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో పెట్టి 160 డిగ్రీస్ 30 మినిట్స్ వరకు పెట్టుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. 1½ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని బీట్ చేసుకుంటున్నా అండి. విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫ్రిడ్జ్‌లో నుండి బయట పెట్టుకోవాలి. అది కూడా మన క్లైమేట్‌ని బట్టి. క్లైమేట్ హాట్‌గా ఉందంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫ్రిడ్జ్‌లో నుండి తీసుకుని బీట్ చేసుకుంటే సరిపోతుంది. అదే క్లైమేట్ కూల్‌గా ఉందంటే 1 అవర్ బిఫోరే ఫ్రిడ్జ్ నుండి తీసుకుని బయట పెట్టుకోవాలి. అలానే విప్పింగ్ క్రీమ్‌ని 5 మినిట్స్ వరకు బీట్ చేసుకున్నా అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. కేక్‌ని 3 లేయర్స్‌లా కట్ చేసి తీసుకున్నా అండి. అలానే షుగర్ సిరప్ వేసి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి పైనాపిల్ క్రష్ అయితే మలాస్ కంపెనీ తీసుకున్నా. విప్పింగ్ క్రీమ్‌లో క్రష్ యాడ్ చేసి అప్లై చేస్తే ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఫిల్లింగ్‌లోకి యూజ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటది. క్రమ్ కోట్‌లో తక్కువ యూజ్ చేస్తా. ఫినిషింగ్‌లో ఎలాగో ఎక్కువ యేసుకుంటాం కాబట్టి విప్పింగ్ క్రీమ్ చాలా తక్కువ అప్లై చేశా అండి. అలాగే కేక్ ఫినిషింగ్ స్క్రాపర్‌తో 3 టైమ్స్ ఫినిషింగ్ చేశా అండి. విప్పింగ్ క్రీమ్‌లో జెల్ కలర్ వేసి, ఫ్లవర్ డిజైన్ వేసి, పైన స్ప్రింకిల్స్ వేసి ఫోండెంట్‌తో ఇలా క్యాలెండర్‌లా చేసి పెట్టా అండి. సో, ఫైనల్లీ కేక్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.